హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బంగాళదుంప వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి రైస్లోకి. ఇది అలాగే నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి, మనం హాస్టల్లో ఉన్న పిల్లలకి చక్కగా ఇలా మీరు చేసి పంపండి, వాళ్ళు చక్కగా రైస్లో తింటారు. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను పెద్ద సైజు కాబట్టి ఒక బంగాళదుంపను తీసుకొని పైన పొట్టు తీసేలాగా వాటర్లో ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం తురుముకుందాము. ఈ చిన్న రంధ్రాలు ఉన్న వైపు తురుముకండి. పెద్ద రంధ్రాలు ఉంటాయి కదా, దాంతో తురుముకోండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఇలా తురుముకునేది ఇలా వాటర్లో పెట్టి, ఎందుకంటే బంగాళదుంప కొంచెం బ్లాక్గా అవుతుంది, అందుకే ఇలా తురుముకోవాలి. మీరు తురివేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి, పైనుంచి కిందకి అనాలి. అలా అయితేనే ఇలాగా చూడండి, ఇలా చిప్స్ కింద వస్తాయి. మళ్ళీ మీకు తురుము చూపిస్తాను. ఇలా పైనుంచి కిందకి అనాలి. ఇలా తురవడం వల్ల చక్కగా మనకి అంటే సన్నంగా ఇలా పీసెస్ కింద వస్తాయి. అలాగే నేను ఒక సైజు అంటే పెద్ద సైజు కాబట్టి ఒక బంగాళదుంప తీసుకుంటున్నాను. మీకు ఎంత పొడి సరిపోద్దో చూసుకుని మీరు బంగాళదుంపలు తీసుకోవాలి. ఇలా అంతా తురుముకోవాలి ఇదే విధంగానే. చక్కగా ఇలా తురుముకున్నాం కదా మనం. చూడండి, బంగాళదుంపల్లో కొంచెం పిండి ఉంటుంది, అంటే వైట్గా ఉంటుంది. మీకు వాటర్ కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అందుకు ఒక 3-4 సార్లు శుభ్రంగా కడగాలి వాటర్లోనే. మీకు కడిగిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి, వాటర్ అంతా వైట్గా వచ్చింది. ఇలా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూను కల్లుప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి 1 నిమిషం ఉంచండి పక్కన. అంటే ఇలా ఎందుకంటే మనకి బంగాళదుంప కొంచెం బ్లాక్గా అవ్వకుండా ఉప్పు నీటిలోనే 1-2 నిమిషాలు ఉంచడం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా జాలి గరిటలోనే చక్కగా ఫిల్టర్ చేసుకుని 1-2 నిమిషాలు ఉంచండి, వాటర్ అంతా పోయే వరకు. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద చక్కగా, అంటే ఇంకా కొంచెం తడి ఉంటుంది కదా, ఈ తడి అంతా చక్కగా తుడుచుకోవాలి. ఇలా మనం తుడిచి ఫ్రై చేయడం వల్ల మనకి క్రిస్పీగా చక్కగా వస్తుంది. 1-2 నిమిషాలు చక్కగా ఇదంతా తడిపోయేలాగా చక్కగా తుడుచుకోండి. చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా తుడిచిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చక్కగా నేను ఆయిల్ కూడా మరగపెట్టుకుంటున్నాను. అంటే ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, ఇందులోనే మనం బంగాళదుంప తురుముకున్నది వేసుకొని ఇలా కలుపుతూ వేపుకోవాలి. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తాం అనుకోండి, అదంతా కలిసిపోయి మనకు తినే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ గరిటెలు లేదంటే బూందీ గరిటెలు ఉంటాయి కదా, బూందీ చేసుకుంటాం చిన్న కన్నాలు, అదైనా పెట్టుకోవచ్చు. ఇలా జాలి గరిటెలోని చక్కగా వేపుకోవాలి. బాగా వేపండి. చూడండి, చక్కగా వేగిపోయింది. ఒకసారి గడితే ఇలా అన్నామంటే ఆయిల్ ఏదైనా ఉంటే కిందకు వస్తుంది. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇదే విధంగా మొత్తం అంతా బంగాళదుంప తురుమును వేపుకోవాలి. ఇలా వేపుకునేది ఒక బౌల్లో వేసుకొని, పల్లీలు చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. పల్లీలు కూడా చక్కగా వేపుకోవాలి. చాలా బాగుంటుందండి రైస్లోకి. అలాగే నిలవ కూడా ఉంటుంది, 1 మంత్ నిలవ ఉంటుంది. పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలకి చక్కగా ఇలా చేసి పంపండి, వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఎందుకంటే అక్కడ కూరలు ఒక్కొక్కసారి బాగోదు, మనం ఇలా కొన్ని చేసి పంపించాలి పిల్లలకి. నేనైతే మా అమ్మాయి గురించి చేస్తున్నాను. పల్లీలు కూడా వేగిపోయి, అలాగే కరివేపాకు కొద్దిగా వేపుకోండి. కరివేపాకు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. చక్కగా కరివేపాకు వేగిపోయిన తర్వాత దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయింది. దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కారం 1 స్పూను, ఉప్పు సరిపోయినంత. ఇవన్నీ రోట్లో వేసుకుని దంచుకోండి. రోట్లో అయితే బాగుంటుంది. మీకు వీలు అవ్వదంటే మిక్సీలో వేసుకోండి. కానీ ఇలా చిన్నగా ఉన్నప్పుడు మనం అంటే చిన్నవి కొంచెం దంచి వేసుకుంటేనే కొన్ని టేస్ట్లు బాగుంటాయి. ఒకసారి మీ దగ్గర రోలు ఉంటే తప్పకుండా ఇలా దంచి వేసుకోండి. చక్కగా ఇదంతా మెత్తగా అయిన తర్వాత
నేను ఒక వెల్లుల్లిపాయ చిన్నవి ఒక 2 తీసుకున్నాను. ఇలాగ పాయలు కింద చేసి పొట్టు కూడా తీయలేదు. ఇవి వేసుకొని దంచుకోవాలి. మరి మెత్తగా అక్కర్లేదు. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం దంచిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. కారం మాత్రం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను కదా. ఈ వెల్లుల్లి కారంని బంగాళదుంపలు మనం అన్నీ వేపుకొని చక్క పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి చేతితో కలుపుకోవాలి. చూడండి, ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇలా విరిపితే ఎంత బాగుందో క్రిస్పీగానే. ఇప్పుడు వెల్లుల్లి కారం కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మీరు ఉప్పు వేసి సరిపోయిందో చెక్ చేసుకోండి. కారమైనా వేసుకోవచ్చు సరిపోకపోతే. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది రైస్లోకి. ఇలా చక్క చేసుకొని మనం ఒక బాటిల్లో పెట్టుకుంటే 4 రోజుల పాటు చక్క బాగుంటుంది. నేను రైస్ కూడా పెట్టుకున్నాను. చక్కగా ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను. మనం రైస్లో కూడా మీకు కలిపి చూపిస్తాను. చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే మరీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి మీరు చేసి పెట్టండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.